హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుంటారని నేను అనుకుంటున్నాను. సో జాగరి నేను తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఆ జాగరి అన్నది ఎలా తయారు చేస్తారో చాలామందికి తెలీదు సిటీస్లో వాళ్ళకి. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో చూస్తే ఫస్ట్ టైం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్ కోసం మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ చెరుకు రసం తీసి బెల్లం తయారు చేయడానికి ప్రాసెస్ ఏంటన్నది తెలుసుకుందాం. దీన్ని గానుగ అంటాం తెలుగులో అయితే. సో ఇంగ్లీష్లో అయితే షుగర్ కేన్ క్రషర్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక మిషన్ లాంటిది ఇలా మోటార్ సెట్ చేసి, ఇది కరెంట్తో వర్క్ చేస్తుంది లేదా డీజిల్తో కూడా వర్క్ చేస్తుంది. కరెంట్ లేనప్పుడు రైతులు రెండు విధాలుగా యూస్ చేస్తారు గానుగని. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ చెరుకు గడలని ఇలా క్రషర్లో పెట్టింతే ఇక్కడ ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ చెరుకు రసం అంతా ఇలా ఒక పెనంలోకి స్టోరేజ్ చేసి పెడతారు. సో ఇలా చెరుకులన్నీ క్రష్ చేసిన రసాన్ని తీసి ఇలా పక్కన ఒక పెద్ద పెద్ద పెనాలు అన్నది చేసి పెట్టుకుని ఉంటారు. ఫార్మర్ అన్న వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు దీన్ని. సో చెరుకు రసం అంతా ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకున్న తర్వాత అప్రాక్సిమేట్గా ఈ చెరుకు రసం బాగా బాయిల్ చేసిన తర్వాత చెరుకు రసం నుంచి బెల్లం తయారవడానికి మినిమం 3 అవర్స్ పడుతుందంట ఒక పెనానికి కాగి బెల్లం తయారవడానికి. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక డబ్బా ఉంది కదా, దీంతో వాళ్ళు కొలత పెట్టుకునేసి ఒక పెనానికి ఇంత అని చెరుకు రసాన్ని అయితే తీసుకొని బాయిల్ చేస్తారు. అది అప్రాక్సిమేట్గా 45 నుంచి 50 లీటర్స్ వరకు ఇక్కడ చూపిస్తున్నారు కదా పక్క పెనంలో కుక్ అవుతుంది. ఇంత మురికి సపరేట్ చేస్తున్నారు. ఇది కుక్ అయినప్పుడు ఇలా డస్ట్ ఏమన్నా ఉంటే ఇలా దీంతో క్లీన్ చేసి పక్కన పడేస్తారనమాట, చెరుకులో ఉన్న రసంలో ఉన్న డస్ట్ అంతా. సో అలా చేయడం వల్ల జాగరి అన్నది క్లీన్గా ఉంటుంది, అలాగే కలర్ వస్తుంది, బాగా నీట్గా ఉంటుంది అనమాట తినడానికి. ఏం పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అవంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇలా చేసిన దాన్ని ఇక్కడ అప్రాక్సిమేట్గా వీళ్ళు 45 నుంచి 50 లీటర్స్ తీసుకుంటారంట. ఇది మినిమం కుక్ అయ్యి మొత్తము బెల్లం తయారవడానికి 3 అవర్స్ పడుతుందంట. ఒక పెనంలో 50 లీటర్స్ పాలను మరిగించి బెల్లం తయారవడానికి మినిమం 3 అవర్స్ పడుతుందంట ఇక్కడ అలా బెల్లం తయారవడానికి. సో ఇక్కడ చూస్తున్నాం కదా వీడియోలో, ఇలా ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అవంతా ఉండేటప్పుడు కుక్ అయ్యేటప్పుడు ఇలా సపరేట్ అయిన దాంతో తీసి పక్కన పడేస్తారు. సో పడేసిన తర్వాత ఇది కుక్ అవ్వడానికి చెరుకు నుంచి మనము వచ్చిన పిప్పు ఉంటుంది కదా, దానినే ఎండకేసి ఆ పొయ్యి మంట వేయడానికి చెత్తగా ఉపయోగిస్తారు దీన్ని. అలాగే చెరుకు గడల నుంచి వచ్చిన చెరుకాకును కూడా ఈ పొయ్యి మండించడానికి యూస్ చేసుకుంటారు వాళ్ళు. కట్టెలతో మంటేయరు కానీ చెరుకు రసం బాయిల్ చేయడానికి ఈ పిప్పిని, ఆ చెరుకాకు నుంచి వచ్చే చెరుకాకుని ఇక్కడ చూస్తున్నారు కదా పొయ్యి ఎలా ఉందన్నది, కింద ఒక ఆయన కూర్చొని మంటేస్తున్నారు. సో 3 అవర్స్ పడుతుందంట. బెల్లం తయారు చేయడం అంత ఈజీ ఏం కాదు. సో రైతు అనేవాడు చాలా కష్టపడతారు. ఇలా దాన్ని బాయిల్ చేసి చాలాసేపు అయిన తర్వాత మినిమం 3 అవర్స్ పడుతుంది దగ్గర పడడానికి. మరిగి చిక్కగా అయిపోతుంది ఆ బెల్లం పాగన్నది రావడానికి. అలా వచ్చిన తర్వాత బాగా కుక్ అవ్వాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదా మనము, చాలా టైం పడుతుంది దీనికి. సో ఇక్కడ క్లిప్ చూపిస్తున్నాను కదా నేను, ఇదైతే ముందు చేసింది వాళ్ళు. సో ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా వచ్చిందన్నది, చెరుకు ఉడికి రసము, చెరుకు రసము. ఆ చెరుకు రసం బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత నీట్గా చిక్కగా అయిపోయి కొద్దిగానే తయారవుతుంది అనమాట. చాలా రసం సగానికి సగం అయిపోతుంది మొత్తం బాయిల్ అయ్యేటప్పటికి. ఓకేనా, ఫుల్ వీడియో చూడాలంటే కొంచెం లెంతీ అవుతుంది, కొంచెం ఓపిక చేసుకొని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎట్లా ఏంటి అన్నది. సో అంత పాలు పోసారు కదా చెరుకు రసం, అదంతా మరిగి ఇంత చిక్కగా ఇంత కొద్దిగా మాత్రమే అయ్యింది. సో టైం పడుతుంది అనమాట. ఇలా ఇది దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి స్టిక్ వేస్తున్నారు, అది పెను ధోనిలోకి వంపడానికి. ఆ స్టిక్ సహాయంతో వీళ్ళు చెరుకు పాగాన్ని అన్నది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా దగ్గర అయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయింది అని ఇలా ఒక దోన్లోకి సపరేట్ చేస్తారు ఆ ఉడికిన చెరుకు రసాన్ని. చూసారు కదా, ఇలా మొత్తం దోనిలోకి చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 50 లీటర్స్ తీసుకొని మళ్ళీ బెల్లం తయారు చేయడానికి వాళ్ళన్నది ప్రాసెస్ అనేది చేస్తూనే ఉంటారు, స్టాప్ అనేది ఉండదు. ఇలా దోన్లో వేసిన దాన్ని ఒక కర్ర సహాయంతో నీట్గా అటు ఇటు సపరేట్ చేస్తూ ఉంటే అది గాలి కారి
పొడిలాగా తయారవుతుందన్నమాట పెనం నుంచి తీసిన తర్వాత. ఇది ఆరడానికి కూడా మినిమం అంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఆ వేడన్నది కాస్త తగ్గి తర్వాత అది బెల్లం తయారవడానికి కొంచెం గట్టి పడడానికి ఒక హాఫ్ అన్ అవర్ తయారవుతుంది. సో ఆ పెనం నుంచి వంపేసిన తర్వాత ఆ స్టిక్తో అటు ఇటు దాన్ని జరుపుతూ ఉంటే అది అన్నది ఆరుతుందన్నమాట. ఆ పాకం అంతా బాగా ఆరిపోయేసి బెల్లం ముద్దగా పట్టడానికి మనకు రెడీ అవుతుంది. సో ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇలా పొడి చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పొడి చేసి ఇలా దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే ముద్దలు పట్టడానికి రెడీ అయినట్టు. మనం ముద్దలుగా కావాలంటే ఇలా ముద్దగా చేసి ఇస్తారు. సో నీకు అలానే పొడిగా కావాలనుకున్నా మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఎంత కలర్గా ఎంత న్యాచురల్గా ఉందో. ఇంకోటి ఏంటంటే ఈ బెల్లంకి ఎలాంటి కెమికల్స్ అన్నది యాడ్ చేయలేదు. ప్యూర్ నేచర్గా తినడానికి, మేము నేచురల్గా తినడానికి అలాగే చేసి మనము ఎలాంటి హైడ్రిక్ పౌడర్ కానీ అలాగే సున్నం కానీ ఇలాంటివి యాడ్ చేస్తారు వాళ్ళు బెల్లం తయారు చేసేటప్పుడు. సో అవేమీ వద్దని మేము తినడానికి దగ్గరుండి ఇలా చేపించుకొని తీసుకొని వచ్చుకున్నాం ఇంటికి వాడుకోవడానికి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.